నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. ధన్యవాదాలండి. మాటను మన్నించి మీరు అడగంగానే మీరు లైవ్ లోకి రావడానికి ఒప్పుకున్నందుకండి. అయ్యో పడేవారే, తప్పకుండా ఎప్పుడు పిలిచినా ఇప్పుడు సమయం ఉంటే తప్పకుండా. ఇప్పుడు ప్రెసెంట్ నేపాల్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదండి. అది చూసినప్పుడు బంగ్లాదేశే గుర్తుకొస్తుందండి. బంగ్లాదేశ్ లో కూడా ముందు ఇలా పిల్లలతోటే ఉద్యమము అని మొదలు పెట్టినప్పటికీ తర్వాత రాజకీయ రంగులు పులుముకుంది. అంటే ఇంటెన్షనల్ గా రాజకీయంగానే ఉండుంటుంది, కానీ అదొక వంకగా పెట్టారు. ఇప్పుడు నేపాల్ చూస్తేనేమో సామాజిక మాధ్యమం బ్యాన్ చేసినందుకు ఇలా చేశారు అని అంటున్నారు. అసలు ఏంటండి ఈ పరిస్థితులు? ఇవన్నీ చూస్తుంటే ఏంటి అనే భయం కూడా వేస్తుందండి. అప్పుడేమో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, తర్వాత దీని యొక్క ప్రభావం మన భారతదేశం మీద కూడా ఉంటుందంటారా? అమ్మా, అంతకంటే ముందర పాకిస్తాన్ లో కూడా ఇదే జరిగిందమ్మా. ఇమ్రాన్ ఖాన్ ని తీసేసి వేరే ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. మనకు రష్యా, చైనా ఈ రెండు దేశాల దగ్గరగా వెళ్తున్నటువంటి ప్రతి దేశం మీద కూడా అమెరికన్ డీప్ స్టేట్ టార్గెట్ చేస్తుంటుంది. సో అది మనం ఒక కామన్ థ్రెడ్ దీంట్లో చూడొచ్చు. ఒక టూల్ కిట్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళు ఈ భారత భూఖండమే కాకుండా ఇతరత్రా కూడా ఇదే చేశారు. జార్జియా అన్న దేశంలో అదే చేశారు, యుక్రెయిన్ లో అదే చేశారు. యుక్రెయిన్ లో 2014లో మైదాన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చారు. అప్పుడు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని తీసేసి ఈ పాశ్చాత్య దేశాలకు, అమెరికా, నేటో వీళ్లకు ఒత్తాసు పలిగేటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోకపోయినా కానీ కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఆ వ్యక్తి తర్వాత వచ్చిన వాడే ఇప్పుడు ఉన్నటువంటి వ్లాడిమిర్ జెలెన్స్కీ. ఇది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాడు. మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇదే చేస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మనకు పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు నేపాల్, ఇవన్నీ కూడాను ఆ టూల్ కిట్ ఆధారంగానే వీళ్ళు చేస్తున్నారు. బయట చూసేటువంటి కారణము లేదా మొదట ఈ అంశాల్లో జోక్యం చేసుకొని కొంత ఉద్యమం చేసినటువంటి వ్యక్తులకు ఆఖరికి వచ్చిన పరిణామానికి ఎటువంటి సంబంధము ఉండదు. ఇది అక్కడ విడ్డూరమైనటువంటి విషయం. ఫర్ ఇన్స్టెన్స్ మనం బంగ్లాదేశ్ గురించి చెప్పారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా పిల్లలు స్కూల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యమం చేశారు. వాళ్ళ డిమాండ్ ఏంటి? రిజర్వేషన్ చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ 70-75% రిజర్వేషన్స్ ఉండేవి. 25% మాత్రమే జనరల్ కోటా. దాంట్లో 1971 వాళ్ళ స్వతంత్ర పోరాటం, మనం వాళ్ళని స్వతంత్ర దేశంగా చేశాం కదా, పాకిస్తాన్ విడగొట్టి చేశాం కదా, ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి అధికారుల పిల్లలకు రిజర్వేషన్ ఉంటుంది. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్స్ అన్ని మోపితడై 75% దాకా ఉండింది. పిల్లలకు మాకు అవకాశాలు లేవు, దీన్ని తీయండి అని చెప్పి వాడు ఉద్యమం చేశారు. కానీ ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసేసరికి ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఉద్యమం తీసుకొస్తే కానీ వాడు దాన్ని ఆపేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు. శాంతియుతంగా చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఆవిడ ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో అప్పుడు వీళ్ళకి అతీతంగా, స్టూడెంట్స్కి అతీతంగా కొన్ని శక్తులు వచ్చి విధ్వంసం సృష్టించారు. ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్. మనకు యుక్రెయిన్ లో ఉన్నటువంటి కీవ్ లో కూడా అదే చేశారు, శ్రీలంకలో కొలంబోలో అదే చేశారు, ఢాకాలో అదే చేశారు, నిన్న కాఠ్మండూలో అదే చేశారు. ఒక్కటే దెబ్బకు కొన్ని 1-2 గంటల లోపల విపరీతమైన విధ్వంసం సృష్టిస్తారు. వాళ్ళ పార్లమెంట్ని, వాళ్ళ కోర్టులను, తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఇండ్లను వీళ్ళని టార్గెట్ చేసి దగ్ధం చేస్తారు. చేయంగానే దానికి కవరేజ్ ఎక్కువ వస్తుంది. ఆ ఒత్తిడికి వాళ్ళు లొంగిపోతారు. ఇప్పుడు మనం చూస్తే కేపీ శర్మ ఓలీ 36 గంటల్లో ఆయన దిగిపోవాల్సి వచ్చింది. 30 గంటల ముందర హాయి శాంతియుతంగా ఉన్నది, 36 గంటలు దిగిపోయారు. షేక్ హసీనా ఇంకొక రోజు, ఒక రోజు 2.5 రోజు ఇంకా ఎక్స్ట్రా ఉంది ఆవిడ. కానీ ఆవిడ కూడా అంతనే 2-3 రోజులు దిగిపోవాల్సి వచ్చింది ఆవిడ. రాజపక్ష సోదరులు కూడా అదే పరిస్థితి. 3 విషయాల్లో కూడా మీరు చూస్తే కనుక హెలికాప్టర్లలో ఆర్మీనే వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయింది. మనకు రాజపక్ష సోదరులు కావచ్చు, మనకు షేక్ హసీనా కావచ్చు, లేదా ఇప్పుడు కేపీ శర్మ కావచ్చు. ఇది కామన్, అన్నింటిలో కామన్ మీరు చూడొచ్చు. తర్వాత దీంట్లో ఉద్యమం చేస్తున్న దానికి నేతృత్వం ఉండదు. ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియదు. కేపీ శర్మ ఓలీ అన్నాడు, వచ్చి నాతో మాట్లాడొచ్చు అని చెప్పాడు ఆయన.
మాట్లాడడానికి ఎవరితో మాట్లాడాలి, ఎవరున్నారు, నేతృత్వం లేదు. రెండవది ఇందాక నేను చెప్పినట్టు దానికి కారణం ఒకటి ఉంటుంది, కానీ దాని పరిణామం వేరే ఉంటుంది. కారణం ఇప్పుడు పిల్లలు ఏమడిగారు, 26 యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ లో యాప్స్, మనకు ఫేస్బుక్, మనకు ట్విట్టర్, తర్వాత ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇటువంటివి ఏవైతే యాప్స్ ఉన్నాయో దానిని మళ్ళీ రెస్టార్ చేయండి అని వాళ్ళు పిల్లల డిమాండ్. వాళ్ళు కాలేజ్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న అంటే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. దాంట్లో ఏదో వాళ్ళు డాన్సులు చూసుకుంటారు, ఏదో పాటలు చూసుకుంటారు, వాళ్ళు దానికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు. కొంతమంది దాంట్లో బిజినెస్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ అని దాని ఆధారంగానే నడుస్తాయి. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళకి ట్రాక్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఉద్యమం చేశారు, వాళ్ళ డిమాండ్ దీన్ని ఎత్తేయాలి, ఆ బ్యాన్ ఎత్తేయాలి అని. రాత్రి ఆయన ఎత్తేసాడు కేపీ శర్మ ఓలీ. మరి మరుసటి రోజు దాన్ని మళ్ళీ ముందు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? పిల్లలు లేరు, పిల్లల్ని ముందు కొన్ని శక్తులు దాన్ని ముందు నడిపిస్తున్నాయి. అన్ని మీరు యుక్రెయిన్ నుంచి తీసుకోండి, మీరు జార్జియా తీసుకోండి, మీరు బంగ్లాదేశ్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, నేపాల్ తీసుకోండి, సేమ్ టూల్ కిట్. ఆఖరికి ఫైనల్ గా ఏంటంటే ముందర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ సైన్యం ఆ దేశ సైన్యం ఏదైతే ఉందో అది కొన్ని చర్యలు తీసుకుంటుంది. కొంతమంది దానివల్ల చనిపోయి ఉండొచ్చు. బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి, నేపాల్లో అదే పరిస్థితి, శ్రీలంకలో అదే పరిస్థితి. కానీ ఒక స్టేజ్ రాగానే సైన్యం కూడా వెనకడుగు వేస్తుంది. సైన్యం దీంట్లో జోక్యం చేసుకోదు. దాంతో అన్ని దీన్ని ఈ 4-5 ఉదాహరణలు మనం ఏదైతే ఇచ్చామో అన్నిట్లో కూడా ఇదే కామన్ గా మనం చూడొచ్చు. సైన్యం లాస్ట్కి వచ్చేసరికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. సో దాంతో ఆ ప్రభుత్వం, ఇంకా ప్రభుత్వం అంటే ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు పాటిస్తేనే కదా, పోలీసు సైన్యం పాటిస్తేనే కదా వాళ్ళకి అధికారం ఉన్నట్టు. వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు పాటించకపోతే ఇంకా వాళ్ళ సైన్యం వాళ్ళకి శక్తి ఎక్కడ ఉంది? వాళ్ళ శక్తి లేదు కదా. అందుకని ఈ దేశాలంతా కుప్పగూలుతున్నాయి. ఇంకొక స్టాండర్డ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను తీసేసిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అమెరికాకు ఒత్తాసు పలికే పెడుతున్నారు. మొహమ్మద్ యూనుస్ చూద్దాం. మొహమ్మద్ యూనుస్ కంప్లీట్ గా డీప్ స్టేట్ సంబంధించిన వ్యక్తి. నోబెల్ ప్రైజ్ ఎవరికైతే వస్తుందో లేదా మక్సెసే అవార్డు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ దేశానికి దేశద్రోహులు అని అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా. అందుకని ఎవరైనా కనుక మాకు నోబెల్ ప్రైజ్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి పరిస్థితి గాంధీ గారికి ఇవ్వలేదు నోబెల్ ప్రైజ్. అపర శాంతి దూత అని పేర్కొన్నటువంటి వ్యక్తి, మహాత్ముడు అని పేర్కొన్నటువంటి వ్యక్తి. సరే మన దేశంలో ఆయన్ని ఎలా ట్రీట్ చేస్తాం అది వేరే విషయం, కానీ ఆయన ప్రపంచానికి మహాత్ముడు, శాంతియుతంగా పోరాటం చేశాడు, అహింసావాది. అటువంటి వ్యక్తికి ఈ రోజు దాకా అంటే అతనికి వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ఒబామాకి ఇచ్చారు. ఒబామాకి ఎప్పుడు ఇచ్చారు? ఒబామా కనీసం అంటే 4-5 దేశాల్లో యుద్ధం చేస్తున్నప్పుడు బాంబులు వేసి అన్నం పుణ్యం ఎరగనటువంటి పిల్లల్ని, సివిలియన్స్ ని చంపుతున్నప్పుడు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి అందుకని అలాగే మ్యాక్సిమం అవార్డు మన దేశంలో చూస్తే కనుక మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, తర్వాత మనకు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు, వీళ్ళకి ఈ పురస్కారాలు ఇస్తారు. అంటే పురస్కారాలు ఇచ్చి వాళ్ళని ఆ దేశానికి, ఆ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే దిశగా ఈ అవార్డ్స్ అన్ని వస్తుంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తి మొహమ్మద్ యూనిస్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు, ఇక్కడ బంగ్లాదేశ్ లో. అతనికి ఏం టైటిల్ ఇచ్చారు? ఎందుకంటే అక్కడ ప్రధాని అవ్వలేడు, ప్రధాని చేసేటువంటి అధికారాలు లేవు అక్కడ. కాబట్టి చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ పేరు పెట్టారు. ప్రభుత్వానికి అడ్వైజర్ అని పేరు పెట్టారు. ప్రభుత్వమే లేదు, ప్రైమ్ మినిస్టర్ లేడు, మంత్రులు లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నారు మీరు? ఎంత హాస్యాస్పదమైనది. అతను కంప్లీట్ గా అమెరికాకు ఒత్తాసు పలికేటువంటి వ్యక్తి. అతనికి ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో, చిన్న చిన్న మొత్తాల పొదుపు చేసేటువంటిది, వాళ్ళకు అప్పులు ఇచ్చేటువంటి ఏదైతే పెట్టాడో దేని ఆధారంగా అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారో, ఆ బ్యాంక్ దేని వాడుకున్నాడు అతను? బిల్ క్లింటన్, హిలరీ క్లింటన్ వాళ్ళ అక్రమార్జిత సంపదనంతా కూడాను ఈ హవాలా రాకెట్ లో దాన్ని వాళ్లకు పైసలు సర్క్యులేట్ చేసే పని అతను చేశాడు. అందుకని అతను నోబెల్ ప్రైజ్ ఇప్పించారు. అతను అమెరికాకి వెళ్తే బ్రహ్మరథం పట్టారు అతనికి. సో అటువంటి వ్యక్తిని పెట్టారు. ఇక్కడ కూడా ఏంటి, మనకు రనిల్ విక్రమసింఘే అని పెట్టారు. రనిల్ విక్రమసింఘే ఆఫ్ కోర్స్ అజాత శత్రు. అతను ఎంతో కాలంగా, చాలా కాలంగా ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి. అతను గ్రౌండ్ లెవెల్లో అతనికి ఏం సపోర్ట్ లేదు, కానీ అతను అమెరికా వెస్ట్ తో అంతా డీల్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అతను చైనాకు అంటే చైనా కూటమిలో లేడు, చైనా వ్యతిరేకం అని చెప్పలేము, చైనా కూటమిలో లేడు, కొంత అమెరికా కూటమిలోనే ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నేతృత్వంలో అక్కడ కాఠ్మండు మేయర్ ఒకతను ఉన్నాడు. అతన్ని మోస్ట్ లైక్లీ అతన్ని బలాన్ అని చెప్పేసి ఒక వ్యక్తిని అతను ఇప్పుడు ప్రధానమంత్రి చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ
అతను ఆల్రెడీ వాళ్ళ యుఎస్ అంబాసిడర్ టు నేపాల్ అతన్ని కలిసినటువంటి ఫొటోస్ విజువల్స్ మనకి బయటకు వస్తున్నాయి. కాబట్టి కూడా ఈ నేటో, యూరోప్, మన అమెరికాకు ఒత్తాసు పలికేటువంటి వ్యక్తి, ఒక కమెడియన్, ఒక కామెడీ చేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు అక్కడ. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది. ఆ దేశంలో చట్టం ప్రకారం అతని టర్మ్ అయిపోయింది, ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎమర్జెన్సీ పెట్టి ఆపోజిషన్ అందరినీ బ్యాన్ చేసి అందరినీ జైలులో పెట్టి నడిపిస్తున్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడాను ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి నేతృత్వాన్ని తీసేసి ప్రజలు ఎన్నుకోకపోయినా అమెరికా మాట వినేటువంటి నేతృత్వాన్ని తీసుకొచ్చి పెట్టి ఎన్నికలు జరపకుండా వాళ్ళతోటే ఈ దేశాలను నడిపిస్తూ అమెరికా యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి టార్గెట్ రెండే, చైనా అధీనంలో చైనాకు ఒత్తాస పలుకుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, రష్యాకు ఒత్తాస పలుకుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తుంది డీప్ స్టేట్, అమెరికా యొక్క డీప్ స్టేట్. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి నేపాల్లో ఏం జరుగుతుంది ఆయనకి ఏం తెలుసు? చాలా అంశాల్లో సతమతం అవుతున్నాడు. అఫ్ కోర్స్ ఈ టారిఫ్ యుద్ధాలతో ఏమవుతుందో మనం చూస్తున్నాము. రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం 24 ఆగట్లేదు. కాబట్టి దాంట్లో చాలా అవమానపడి దాన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంతవరకు వాళ్ళ దేశంలో అంతర్గతంగా ఎప్స్టీన్ ఫైల్స్, చిన్నపిల్లల్ని మనం లైంగిక శోషణ చేసినటువంటి ఉదంతాలు ఏవన్నాయో దాంట్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు అన్ని ఆ ఫైల్స్ రిలీజ్ చేయమంటే ఈయన చేయకుండా దాన్ని ఎక్కడ ఏం లేదు అని చెప్పి దాచేశాడు. దాంట్లో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. మనకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, మనకు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. కాబట్టి ఆ పేర్లను బయటపడాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఎన్నికల ముందర నేను రాష్ట్రపతి అయితే అవన్నీ బయట పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అవన్నీ దాచిపెడుతున్నాడు, తన పేరు ఉంటుందేమో అని భయంతో. కాబట్టి దాంట్లో అతను చాలా బిజీగా ఉన్నాడు. అంతర్గతమైన విషయాలు, అతని టారిఫ్ యుద్ధం, దీంట్లో బిజీగా ఉన్నాడు. నేపాల్ చిన్న దేశం దాన్ని ఏం పట్టించుకుంటాడు? కానీ ఆ దేశంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ రాష్ట్రపతులు ఎవరున్నా ఎటువంటి ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అజెండా వాళ్ళ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. మనకు ఒబామా హయాంలోను, తర్వాత మనకు జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మనకు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళకి బిరుదు. వాళ్ళలో ముఖ్యంగా మనకు విక్టోరియా న్యూలాండ్ అని ఆవిడ ఉంది. రెండవది మనకు డొనాల్డ్ లూ అన్నటువంటి వ్యక్తి. విక్టోరియా న్యూలాండ్ వచ్చి అక్కడ మనకు మైదాన్ రెవల్యూషన్ యుక్రెయిన్ లో చేసింది, ఆవిడ చేసింది. తర్వాత మనకు డొనాల్డ్ లూ వచ్చి ఇమ్రాన్ ఖాన్ ని తీసేసే దాంట్లో ఆయన హస్తం ఉంది. అఫ్రీన్ అఖ్తర్ అని ఆవిడ ఉంది. ఆ అమ్మాయి అంటే వీళ్ళందరూ అదే సేమ్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. డిపార్ట్మెంట్ మనకు యాంటోనీ బ్లింకిన్ కింద ఉంటారు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు. అఫ్రీన్ అఖ్తర్ వచ్చేసి బంగ్లాదేశ్ లో రెజ్యూమ్ చేంజ్ చేసింది. బైడెన్ ప్రభుత్వం దిగిపోతున్న ఆఖరి రోజుల్లో విక్టోరియా న్యూలాండ్ వచ్చేసి భారతదేశానికి వచ్చింది. తర్వాత నేపాల్ కూడా వెళ్ళింది. భారతదేశంలో మన ఇంపాక్ట్ మనం చూసాము గత ఎన్నికలలో. ఏమైంది మనం చూసాము. సడన్ గా బీజేపీకి 240 సీట్లు ఎందుకు వచ్చినాయి? కాబట్టి మన దేశంలో కూడా టార్గెట్ చేశారు. ఇక్కడ కూడా ఉద్యమాల వెనకాల వాళ్ళ హస్తం ఉంది. హర్ష్ మందర్ అని చెప్పి మనకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉండిందో, సోనియా గాంధీ అంటే ప్రధానమంత్రి కంటే కూడా అతీతమైన శక్తిని ఆవిడ తయారు చేసిందో, ఆవిడ దానికి చైర్మన్ గా ఉంది. దాంట్లో హర్ష్ మందర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కరుడు కట్టినటువంటి ఈ డీప్ స్టేట్ మనిషి, అమెరికన్ సిటిజన్. అతను మన షహీన్ బాగ్ దాంట్లో ఉద్యమాలకన్నిటికీ ప్రేరణ, దాన్ని నడిపించింది అతనే. కాబట్టి జార్జ్ సోరోస్, ఇటువంటి వాళ్ళందరూ, జార్జ్ సోరోస్ ఒక పేరే, ఇటువంటివి చాలా పేర్లు ఉన్నాయి. మనకు రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళినప్పుడు జార్జ్ సోరోస్ కి సంబంధించినటువంటి సునీత విశ్వనాథ్, తర్వాత మన శామ్ పిట్రోడా, వీళ్ళిద్దరూ కలిసి చాలా గుడుపుటాన్ని చేస్తుంటారు. నిన్న అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కంటే లంకావి అనే ఊరికి మలేషియాకి వెళ్ళొచ్చాడు రాహుల్ గాంధీ. అక్కడ ఎవరిని కలిశాడంటే జార్జ్ సోరోస్ కుమారుడు అయినటువంటి అలెక్స్ సోరోస్ ని కలిసి వచ్చాడు. సో ఇవంతా కూడా అంటే మన దేశంలో కూడా ఈ కుట్రలు జరిగినాయి, గతంలో జరిగినాయి. మన షహీన్ బాగ్ సిఏఏ ఉద్యమం కావచ్చు. సిఏఏ అన్నది మన దేశంలో ఉన్నటువంటి ఒక్క పౌరుడు కూడా వర్తించదు, అయినా ఈ దేశం మొత్తం తగలబెట్టారు. అలాగే మనకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం తీసుకొచ్చారు. ఎవరు అజిటేట్ చేశారు? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు కదా. వీళ్ళు ఇక్కడే మనకేం ఇబ్బందులు ఏం లేవు కదా. కర్ణాటకలో ఏమైనా రైతులకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? లేదు కదా. మహారాష్ట్ర, ఒడిస్సా, బెంగాలు, బీహార్, ఇక్కడ ఎక్కడ ఉద్యమాలు లేవు కదా. దీన్ని ఉద్యమించింది ఎవరు? ఒక పంజాబీ మాత్రమే. పంజాబీ ప్రభావం ఉన్నటువంటి హర్యానా, వెస్టర్న్ యూపీ ఆ ప్రాంతం మాత్రమే దీన్ని స్పందించారు. ఎందుకు? వాళ్ళ ఆదాయం పోతోంది కాబట్టి. దేశాన్ని దోచుకుంటున్నారు వాళ్ళు. ఆ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందన్న భయంతో వాళ్ళు వచ్చారు ముందుకు, అంతే తప్పితే ఏం లేదు. ఖలిస్తానీ శక్తితో వాళ్ళు చేశారు. కానీ ప్రభుత్వం ఏమైంది? తల ఒగ్గి దాన్ని వెనక్కి తీసుకుంది కదా.
అంటే మన దేశంలో కూడా ఎంతటి పటిష్టమైన ప్రభుత్వం ఉన్నా కానీ కూడా ఇక్కడ కూడా వాళ్ళు అటువంటి విధ్వంసం సృష్టించే కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. కాకపోతే ఇంకా చాలా పెద్ద దేశం, మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు అంత పెద్దగా వాళ్ళు ప్రభావం చూపించలేకపోయారు. అందుకనే కొంత గుడ్డిలో మెల్లమేలు 240 సీట్లు వచ్చి కొంత మానం దక్కింది. లేకపోతే చాలా చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడాను ఈ డీప్ స్టేట్ చేసేటువంటి కార్యకలాపాలు చాలా మనం చూడొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ మనకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే గత ఎన్నికలు అంటే ఓటింగ్ చేసే రోజు కంటే వారం ముందు దాకా వచ్చిన సర్వేస్ అన్నిట్లో కూడా జగన్ ఓడిపోవచ్చు, కానీ బోటాబోటీ ఉంటుంది, బహుశా 5-6 సీట్లు తక్కువ ఉండొచ్చు, కానీ గట్టి ఫైట్ ఇస్తారు అని అందరూ చెప్పారు. ఎన్నికలైన తర్వాత ఓడిపోయింది. ఎలా జరిగింది అది? ఒక్క అంశం, ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కి సంబంధించి దాంట్లో ఆ పాస్పోర్ట్ ఇచ్చి దాంట్లో జగన్ ఫోటో పెట్టేసరికి అతను కనుక గెలిచి వస్తే మీ ఆస్తులు, మీ భూములన్నీ కూడా జగన్ కబ్జా చేసుకుంటాడు అని ఒక నెరేటివ్ పుష్ చేసేసారు మొత్తం ప్రజల్లోకి. భయపడి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్ వస్తే ఏమవుతుందో మా ఆస్తులు కన్నా భయంతో వెళ్ళి ఓటేశారు. టీడీపీ మీద ప్రేమ కంటే జగన్ మీద ఉన్నటువంటి భయంతో వాళ్ళు ఓటేశారు. సో ఇటువంటివి వాళ్ళు తయారు చేయగలరు. ప్రభుత్వాలను కూల్చగలరు, ప్రభుత్వాలను వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాలను నిలబెట్టగలరు, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను వాళ్ళు బర్తరఫ్ చేసి వేరే తీసుకురాగలరు. గత ఎన్నికల్లో అంటే 4 సంవత్సరాల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు ఓడిపోవడానికి కూడా ఈ డీప్ స్టేటే కారణం. అతన్ని తీసేయాలని నిర్ణయించారు కాబట్టి అతను తీసేశారు వాళ్ళు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇదే మనం ప్రభావం చూస్తున్నాం. మనం ఒక్కటే ప్యాటర్న్, స్టాండర్డ్ ప్యాటర్న్, దీంట్లో ఎటువంటి మనకు తేడా లేదు. పర్ఫెక్ట్ టూల్ కిట్ ఆధారంగానే ఇది జరిగింది. ఉద్యమం అసలైన ఏదో సమస్యకు అక్కడ ఉన్నటువంటి సమాజం ఉద్యమిస్తే దాన్ని హైజాక్ చేసి ఈ రెజీమ్ చేంజ్ శక్తులు వచ్చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులను, ప్రజలకు సంబంధం లేనటువంటి వ్యక్తులను పెట్టి ఆ దేశాలను వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు. ఇది ఆ డీప్ స్టేట్ యొక్క అజెండా. అది మరి ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనం చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు. మనలోనే ఈ అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ శక్తులతో చేతులు కలిపి ఇప్పటికే ఎన్నో అరాచకాలు అవన్నీ సృష్టిస్తున్నారు. రేపు అన్న రోజు ఇప్పుడు నేపాల్ లో ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అలాంటిదే భారతదేశంలో వస్తే తప్పకుండా వస్తుందమ్మా, డౌటే లేదు. ఎందుకంటే మనం ఎమోషన్ తోటి మనం అన్ని ప్రవర్తిస్తాం, కానీ బుద్ధి వాడం. మనకు సంస్కృతిలో ఎప్పుడు కూడా బానిసత్వపు భావజాల నుంచి మనం బయట పడలేదు. ఇప్పుడు కూడా వాట్సాప్ లో మనం కక్కాల్సినంత కక్కేస్తాం మనంతా, కానీ బయట నిజంగా మన సమాజంలో ఏమవుతుందో మనకు అనవసరం. అందుకే నేను పదే చెప్తున్నా, ఈ హిందువులు కూడా మనం అందరం హిందువులం కాదమ్మా, మనం భక్తులు. మనం హిందువులు అవ్వాలి. ఈరోజు హిందువులు అన్నవాళ్ళు ఎవరు? నిజంగా చూస్తే తిరుపతికి సంవత్సరానికి 2 కోట్ల మంది భక్తులు వెళ్తున్నారు. హిందువులు ఎంతమంది వెళ్తున్నారు? ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళ పాప భీతి, పుణ్య ప్రీతి దానికోసం వెళ్తున్నారు. వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి, వాళ్ళ పుణ్యాలకి కోసం వెళ్తున్నారు. వాళ్ళ అమ్మాయిల పెళ్లిళ్ళు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళకి మనవాళ్ళు కావాలి, వీటికి వెళ్తున్నారు. అంతేగాని నా సనాతన ధర్మం బతకాలి, నా దేశం బతకాలి, నా సమాజం బాగా ఉండాలి, నా శత్రువులు నాశనం అవ్వాలి ఎవరినో కోరుకుంటాను అక్కడికి వెళ్ళి. మా అఖండ భారతం కనుక ప్రాప్తిస్తే మీరు నేను తలాలికి లాలిస్తానని ఎంతమంది వెళ్తున్నారు అక్కడ? మన ప్రాబ్లం అంతా మనం ఎవరు కూడా హిందువులు కాదమ్మా, మనం అందరూ కూడా భక్తులమే. అది మన ప్రాబ్లం. అందుకని ఈ రోజు మోదీ గారిని అందలం మీద ఎక్కించి, భుజాల మీద ఎక్కించి తిరుగుతున్నటువంటి వ్యక్తులే రేపు పరిస్థితులు మారితే గనక ఈయన కంటే దరిద్రుడు ఇంకోటి లేడు అని ఆయన్ని పంట బూతు తిట్టేటువంటి సంస్కృతి మనలోనే ఉంది, ఆయనకు ఓటేసిన వాళ్ళలోనే ఉంది. ఈ శక్తి లేనంత వరకు మనల్ని ఎవరు కాపాడతారమ్మా? మనకు తెలుగులో సామెత ఉంది కదా, గొర్రె కషాయ వాడినే నమ్ముతుంది. మన ప్రాబ్లం కరెక్ట్. ఇక్కడేమో మనమేమో టీడీపీకో వైసీపీకో ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తాం, తెలంగాణలో వచ్చి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఓటేస్తాం. ఇక్కడ ఏదైనా గుడిలో ఏదైనా జరిగి రాముల వారి విగ్రహం ధ్వంసమయ్యి రథం తగలబడి ఏదైనా అయితే మోదీ ఏం చేస్తున్నాడండి అని చెప్పి మనం వాట్సాప్ లో మీరేమో ఆయనకు ఓటేయరు, ఆయనకు నాన్ స్టేట్ సబ్జెక్ట్, మీరేమో ఆయనకి ఇక్కడ పవర్ ఇవ్వరు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కామెంట్లు మాత్రం వేస్తారు. సో మన బుద్ధి అంతేనమ్మా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కూడా మీరు చూశారు. ఆపరేషన్ సింధూర్ మోదీ ఆపినందుకు మోదీని బండ బూతులు తిట్టేది మన వాళ్ళే. పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ ముందు మన
అవునండి. సరెండర్ మోదీ, డొనాల్డ్ ట్రంప్ సరెండర్ అయిపోయాడు, ఇటువంటివన్నీ చెప్పింది మన వాళ్ళే చెప్పారు. ఇన్ఫాక్ట్ నేను అప్పుడు చేసినటువంటి నా గ్లోబల్ రౌండప్ లో చాలా అద్భుతమైన నిర్ణయం ఇది. యుద్ధం స్టార్ట్ చేయడమే కాదు, యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే చాలా విజ్ఞుడు అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం మనం, రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాలు అయింది, ఆగట్లేదు, నడుస్తూనే ఉంది. హమాస్ యుద్ధం ఆగట్లేదు. కాబట్టి ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే విజ్ఞుడు అని నేను చెప్పాను. నన్ను తిడుతూ దాని మీద కామెంట్స్ 1000 కామెంట్స్ వచ్చినాయి. సో మనకు అటువంటి నిర్లక్ష్యంగా నడుస్తుంది. పిఓకే ఎందుకు వెనక్కి తీసుకోలేదు? అరే దాని ఫస్ట్ పేరు పిఓకే కాదు, పిఓజేకే. బట్ ఎనీవే దాన్ని వెనక్కి తీసుకోలేదండి మోదీ వేస్ట్. అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు ఎవరు తీసుకోలేదు, దాని గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడు సడన్ గా మీకు గుర్తొచ్చింది. అది తీసుకుంటే ఇప్పటికే మనకున్న పెంట చాలు. మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్ ఏంటో పరిస్థితి. ఒక సినిమాని వాళ్ళు సహించలేకపోతున్నారు. బెంగాల్ ఫైల్స్ సినిమా కూడా చూపించలేనటువంటి పరిస్థితి. అంతటి ఒక ఇస్లామిక్ దేశంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. కశ్మీర్ లో మనకు మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక నిప్పు కడిగా మనం నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? పిఓజేకే వెనక్కి తీసుకుని దాంట్లో మార్పు వచ్చి అక్కడ చైనా దూరకుండా ఉన్నప్పుడు, పాకిస్తాన్ సర్వనాశనం అయినప్పుడు మన చేతికి ఎలాగో వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు, మందేది. అప్పుడు ఏం చేయాలో అప్పుడు చూద్దాం, తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎదుగుతున్నటువంటి ఎకానమీ, మనం కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనం ఇంకా పెరగాలి, ఇంకా పెరిగి మన శక్తి పెరిగే దిశగా మనం వెళ్ళాలి. కానీ మోదీ గారిని తిట్టిన వాళ్ళు మన వాళ్ళే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అదే చేశారు కదండి. ఇప్పుడు నేపాల్లో జరిగింది మన దేశంలో జరిగితే గనక ఈ ఉద్యమంలో 4 దేశం మన వాళ్ళే. కాబట్టి అందుకని మన దేశంలో జరగదు అని ఎవరన్నా అన్నారంటే మోదీ, నేను చూసాను చాలా కామెంట్స్ చూసాను. నేను 2 రోజులుగా వీడియోస్ చేస్తున్నాను, చాలా ఛానల్స్ వెళ్ళి మాట్లాడుతున్నాను, దాంట్లో కామెంట్స్ చదువుతున్నాను. మోదీ గారు ఉన్నంత వరకు ఏం కాదు, మోదీ హై తో ముమ్కిన్ హై, ఏమీ అవ్వదు ఆయన. అది మనం ప్రశ్నించాం. అది మన బాధ్యత ఏంటి, మనం ప్రశ్నించాం, రైట్? సో అందుకని ఇది మన పరిస్థితి. అందుకని నేను పదే మళ్ళీ చెప్తుంటాను, మనం హిందువులం కాదు, మనం భక్తులం మాత్రమే. హిందువులు అవుదాం ఫస్ట్. సనాతన ధర్మం బతికుండాలని కోరుకుందాం. ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటి? మనం ఈరోజు ధర్మాన్ని కాపాడితే మన మన ఆత్మ, మనకేం అందరికీ మోక్షాలేం రావు, మళ్ళీ పుట్టాల్సిందే. జీవి పురోగతికి ఇక్కడ ధర్మం ఉంటేనే కదా జీవికి పురోగతి ఉంటుంది. మనం ఇక్కడికి మళ్ళీ పుట్టేసరికి అరబ్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థానో లేకపోతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియానో అయితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ ధర్మం బతికి ఉండాలి. మళ్ళీ జన్మలు ఎత్తి మనం మోక్షం వచ్చేంత వరకు జన్మలు ఎత్తాలంటే ధర్మం ఉన్న ప్రాంతంలో పుట్టాలంటే మన పర్సనల్ ఒక ఏమంటారంటే ఒక మన జీవి యొక్క ఉద్ధరణ కోసమైనా కనీసం మనం ఇక్కడ ధర్మం బతికుండే దిశగా మనం కోరాలి. ఇక్కడ ధర్మం లేకపోతే మనకు కూడా రక్షణ ఉండదు, మనకు కూడా పురోగతి ఉండదు. వాడే హిందూ. ధర్మాన్ని కోరుకునేవాడు, ధర్మ స్థాపన కోరుకునేవాడు, ధర్మ రక్షణ కోరుకునేవాడు హిందూ. దాంట్లోనే తన యొక్క ఉత్తమగతులు, అతనికి కావాల్సినటువంటి అంశాలన్నీ దాంట్లోనే ఉంటాయి. సమాజము ఇక్కడ ధర్మం లేనటువంటి పరిస్థితుల్లో నాకు మోక్షం రావాలి, నాకు ఒక్కడికే స్వర్గం రావాలనుకుంటే జరిగేటువంటి పని కాదు. అందుకని ఫస్ట్ ఐ థింక్ మీ ఈ షోలోనే 4-5 సార్లు చెప్తున్నాను, 4-5 సార్లు మళ్ళీ చెప్తాను, మనం భక్తులుగా ఉండడం పక్కన పెట్టి మనం హిందువులు అయ్యే ప్రయత్నం మనం చేద్దాం. నాకు నిన్న నేను తిరుపతిలో ఎవరో ఇస్తమా వాళ్ళు బహిరంగ సభ పెడుతున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది కదండి. వాళ్ళు బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. అదేంటి అలా ఎలా పెడతారు? అది మరి ఎవరు విదేశాల్లోనే దాన్ని బ్యాన్ చేసినప్పుడు మన భారతదేశంలో, అందులోనూ తిరుపతిలో ఆ సభని 10,000 మందితో నిర్వహిస్తున్నారని న్యూస్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసిందని అడిగితే నాకు కింద కామెంట్లు ఏం పెట్టారు తెలుసా అండి? మోడీ ఏం చేస్తున్నారు, మోడీ అడగచ్చు కదా అంటే నేను అన్నాను, మోడీ ఏం చేస్తారు, మీరేమైపోయారు, మీరు నోరు తెరవక్కర్లేదా, మీరు మాట్లాడక్కర్లేదు కదా అంటే 3 గంటల సేపు ఊపిరి ఆడకుండా మనం దేశం కోసం మాట్లాడినా మోడీ ఏం చేయడు, మోడీ అనవసరం, మోడీ ఇప్పటివరకు ఏం చేశాడంటే దేశానికి కామెంట్ కింద. మనం ఏం చెయ్యం, మోడీ ఏం చేశాడు అని అడుగుతారు. ఆ వ్యక్తి ఓటు ఎవరికి వేశారో అడగండి, తెలుస్తుంది. మీరు ఓటు ఎవరికి వేశారు, మీ కులానికి మీకు సంబంధించిన వర్గానికి మీరు ఓట్లు వేసుకుంటారు, కానీ మిమ్మల్ని వచ్చి మోదీ కాపాడాలా? అర్థం ఉందా దానికి? అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, రైట్? ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి మీరు ప్రశ్నించవలసింది వీళ్ళని ప్రశ్నించారు. మోదీ గారు మన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారాలు లిమిటెడ్. ఆయన ఇక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి
సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ రూల్ తీసుకొచ్చి అప్పుడు ఆయన చేస్తే చేయాలి. దేని ఆధారంగా డిస్మిస్ చేయగలరు? ఇక్కడేమి పెద్ద దేశ విద్రోహమైన చర్యలు ఏం జరగట్లేదు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా క్షీణించిన పరిస్థితులు ఏం లేవు. ఏదో ఏ మతమైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చేసుకోవడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించింది. అది తిరుపతి అన్నది అదేమి రిలీజియస్ ప్లేస్ కాదు టెక్నికల్ గా. తిరుమల అఫ్ కోర్స్, తిరుమలలో మీరు ఇంకా వేరే మతస్థులు ఎవరు రావడానికి వీల్లేదు. తిరుపతిలో మీకు మస్జిదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి తిరుపతి అన్న టౌన్ అన్నది ఒక నార్మల్ అన్ని పట్టణాలైన అదొక పట్టణం అంతే. ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ కోరేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. దాన్ని పర్మిట్ చేయాలా లేదా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వలేదు అని తెలుస్తుంది. పర్మిషన్ ఇవ్వకపోయేసరికి బద్వేల్ దగ్గర కూడా వాళ్ళు పెట్టుకుంటామని అడుగుతున్నారు. ఈ యొక్క ఇజ్తమా అన్నది మనకు తెలంగాణలో కూడా గతంలో జరిగింది, చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. ఇజ్తమా అన్న దాంట్లో అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చిన లెటర్ చదవండి మీరు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విన్నపం ఏదైతే ఉంటుందో, ఎందుకు చేస్తున్నారు, విశ్వశాంతి కోసం చేస్తున్నాము, ఇటువంటివన్నీ ఉంటాయి. అక్కడ వినేటువంటి స్పీచ్లన్నీ కూడాను ఇస్లామే బతకాలి, ఇస్లాంలో ఉన్నటువంటి ప్రవక్త చెప్పినటువంటి అంశాలే మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఇది తప్ప ఇంకేమీ ఉండడానికి వీల్లేదు, మొత్తం ప్రపంచాన్ని మనం ఇస్లామీకరణ చేయాలన్న దిశగానే వాళ్ళ చర్చలు ఉంటాయి. అంటే మొత్తం ఇస్లామీకరణ అయితే కనుక అప్పుడు విశ్వశాంతి వస్తుంది, అది వాళ్ళ నమ్మకం. అందుకని 10,000 అని అంటున్నారు. 10,000 కాదు, లక్షలు దాటిపోతారమ్మా, లక్షన్నర సునాయాసంగా వస్తారు వాళ్ళకి. కాబట్టి అది ఒక వైలెంట్ గా వాళ్ళు కత్తులు కటారాలు తీసుకొని యుద్ధాలు చేసి విధ్వంసం సృష్టించినంత వరకు కూడా ఏ ప్రభుత్వం వాళ్ళని ఎలా ఆపగలరు? ఎక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళు. తిరుపతి కాబట్టి మీకు ఏదో అనిపిస్తుంది, సపోజ్ అది రాజమండ్రిలో పెడితే మీరు దాన్ని ఆపగలరా? విశాఖపట్నంలో పెడితే ఆపగలరా? కరెక్ట్. అందుకని ప్రభుత్వాలు ఏంటంటే సెన్సిటివ్ గా ఉన్న దాంట్లో కొన్ని అవాయిడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు బిహెచ్పిఓ లేదా ఇంకేదైనా హిందూ సంస్థనో ఏదో ఇటువంటిది మనం వెళ్ళి అలీగఢ్ లో చేస్తాం మేము, లేదా మీకు అజ్మేర్ షరీఫ్ లో చేస్తాం అంటే అక్కడ ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. రైట్. ఈ లా అండ్ ఆర్డర్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది, కేంద్ర అధీనంలో ఉండదు. కానీ మన వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలని మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తాము, మన బాధ్యత ఏంటి అని మనకు మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాట్సాప్ లో మనం మన అక్కసంతా కక్కేసుకుంటున్నాం, అయిపోయింది, మన బాధ్యత అయిపోయింది. వాట్సాప్ లోనే కదా, యూట్యూబ్ లో కూడా అక్కస్ కప్పుకుంటాం మన వాళ్ళ మీద, అంతా తప్ప బయట వాళ్ళ మీద మనం మాట్లాడలేమండి, రాదు మాట్లాడడం. కనీసం పొద్దున మీరు పూజ చేసుకుంటూ దండం పెట్టుకున్నప్పుడు ఆ భగవంతుని మీరు కనీసం కోరిక కోరారా? అయ్యా మా ధర్మం బతికే దిశగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించాయా, ఆశీర్వదించు, ఇక్కడ ధర్మానికి గ్లాని కలుగుతోంది, ధర్మాన్ని మీద చాలా దాడులు జరుగుతున్నాయి, దీని నుంచి మమ్మల్ని రక్షించవయ్యా, ఇక్కడ ధర్మం బతకాలి, నేను ఆ కోరిక కోరుతున్నానని ఎంతమంది కోరుతున్నారు? రోజుకి ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. సరే, తర్వాత మీ కోరికలు మీరు కోరండి, తప్పేమో నేను అనట్లేదు. తర్వాత మీకు కావాల్సిన కోరికలు, మీకు ట్రాన్స్ఫర్లు, మీ ప్రమోషన్లు, మీ బిజినెస్లు, మీ పిల్లలు, ఇవన్నీ తర్వాత అడగండి, నేను కాదనట్లా. మొట్టమొదటి ఇదైనా అడగడం మొదలు పెడదామా? వాళ్ళు రోజుకి 5 సార్లు మేమే కరెక్ట్, అల్లా తప్ప ఇంకెవరు లేరు, ఇంకే దేవుని నమ్మము అని చెప్తూ వాళ్ళ నమాజులు అంతా కూడాను ఇస్లాం ఏతరులను దూషిస్తూ ఇస్లాం తప్ప ఇంకేం ఉండకూడదు అని వాళ్ళు అల్లాని కోరుకుంటుంటే భగవంతుడు భస్మాసురుడు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు, ఆయనకే ఉంది. కాబట్టి వాళ్ళ దేవుడైనా మన దేవుడైనా దేవుడే కదా. దేవుడిని వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు? రాక్షసులు ఎన్నో వరాలు తీసుకున్నారు, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు వరాలు తీసుకుంటే ఆయన ఎందుకు ఇవ్వడు ఆయన? కాబట్టి సర్వనాశనం అవుతాం మనం. తర్వాత ఎప్పుడో దేవతలు వెళ్ళి మళ్ళీ భగవంతుని ప్రార్థించి, అయ్యా నువ్వు వాళ్ళకి పనికిమాలిన వరాలు ఇచ్చావు, మా పరిస్థితి ఏంటి, కాబట్టి మళ్ళీ వచ్చి కాపాడంటే మళ్ళీ వచ్చి వీళ్ళని కాపాడాడు. వీళ్ళు అడిగితేనే ఆయన చేశాడు, లేకపోతే నిష్కర్మ, ఆయనకి ఏం కర్మ లేదు, అలా కూర్చొని చూస్తుంటాడు, ద్రష్ట ఆయన అంతే. ఎవరేం అడిగితే ఇస్తాడు ఆయన అంతే. ప్రకృతి రూల్ పెట్టాడు, రూల్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. రాక్షసులు అడిగారు, రాక్షసులకి ఇచ్చాడు, వీళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు రక్షించాడు. కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మీరు చేసేది మీరు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? పెద్ద పెద్ద కోట్లు లక్షలు ఖర్చు పెట్టి మనకు హోమాలు, పూజలు, వ్రతాలు, ఎంతో పండాలు వేసుకొని పెద్ద పెద్ద సంస్థలన్నీ చేస్తున్నాయి. మొట్టమొదట అక్కడ మా సనాతన ధర్మం కాపాడబడాలి, ధర్మానికి గ్లాని కలిగిస్తున్నటువంటి, దీని మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు నాశనం అవ్వాలి అని ఎందుకు కోరట్లేదు మనము? నేను లోకా సమస్త సుఖినో భవంతు అంటే నన్ను తిడతారు అందరూ. లోకా సమస్త సుఖినో భవంతు అనకండి, హిందువుల్ని రక్షించే వాళ్ళు సుఖంగా ఉండాలి, హిందువులు సుఖంగా ఉండాలని కోరుకోండి అని చెప్తారంట నాకు కింద కామెంట్ లో. మాకు ఏమైందంటే అఫ్ కోర్స్ మన వసుధైవ కుటుంబంగా మనం నమ్మేటువంటి సంస్కృతి మనది. వసుధైవ అంటే విష్ణువు యొక్క సంతానం కాదు,
వసుధ అంటే మన భూమి, పృథివీ మీద ఉన్న సంతానం అనేది కలిసే ఉండాలి. ఈ భూమి దాటి పైకి వెళ్ళామంటే కనుక ఆ ప్రపంచం వేరే. ఇక్కడ ఒక చీమ బతకాలన్నా, ఒక ఏనుగు బతకాలన్నా, ఒక మనిషి బతకాలన్నా ఇది కలిసి ఉంటేనే, ఈ ఎకో సిస్టమ్ ఉంటేనే మనం బతుకుతాం. కాబట్టి అందరూ కలిసి ఉన్న వాళ్ళని అని చెప్పేసి దీంట్లో విష శక్తులు ఉండవా అంటే ఉంటాయి. కాబట్టి దాన్ని ఎలా నియంత్రించాలన్నది కూడా మన ధర్మమే. కాబట్టి అహింసో పరమధర్మ అన్నది, ధర్మహింస అనేది కూడా ధర్మమే. ధర్మాని కోసం హింస చేయడం కూడా ధర్మమే. కాబట్టి మనం ఒక యాంగిల్లో చూసేసి దాన్ని ఇదే సత్యం అనుకోవడం కూడా చాలా తప్పు. విశ్వశాంతి కోరుకుంటాం, తప్పకుండా కోరుకోవాలి. కానీ విశ్వశాంతికి భంగం కలిగించే శక్తుల గురించి మన ప్రతిక్రియ ఏంటి, అది కూడా కీలకమైంది. వాళ్ళు మనల్ని ఏం చేయడం ద్వారా మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళ మతాల ప్రకారం వాళ్ళు పూజ చేసుకుంటే మనకి ఎవరికి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ 3 దేవతలు ఉన్నప్పుడు ఇంకో 2 దేవతలను యాడ్ చేసుకోవడం మనకి ఏం కష్టం, మనకు కష్టమే లేదు. వాళ్ళు కూడా మనం చాలా ఇంట్లో చూస్తాం, అన్ని దేవతల ఫోటోలు ఉంటాయి, దాంట్లో యేసు ప్రభు ఫోటో ఉంటుంది, ఇదేదో మక్క ఫోటో ఉంటుంది, అన్నిటి కూడా పూజలు చేసేస్తాం. మనకి అటువంటి ఇబ్బందే లేదు హిందువులకి. కాకపోతే ఎవరైతే వాళ్ళ వర్గాల్లో ఎవరైతే మేమే బతికుండాలి, హిందువులు ఇంకా బతికి ఉండడానికి వీల్లేదు అని భావజాలం ఉందో వాళ్ళతో మనకి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మనం భగవంతుడు ప్రార్థించేటప్పుడు ధర్మాన్ని కాపాడవయ్యా, ఇటువంటి మాకు వ్యతిరేకమైన శక్తులు వాళ్ళు నాశనం అయిపోవాలి, మాకు రక్షణ ఉండాలని కోరుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిన్న కాకినాడలో కూడా పాలస్తీనా జెండాలు, పాకిస్తాన్ ఫ్లాగ్స్ వాళ్ళు వేసుకుని తిరిగారండి కాకినాడలో. ఫస్ట్ ఏమో అధికారులు ఎవరు ఏం స్పందించలేదట, ఆ తర్వాత ఏమో లోకల్ గా ఉన్న వాళ్ళందరూ అధికారులను అడిగితే అప్పుడు వచ్చారటండి, మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు. అసలు నాకు ఒక సందేహం, ఇప్పుడు కాకినాడలోనే అనే కాదు చాలా చోట్ల ఈ పాలస్తీన్ జెండాలు, అలాగే మొన్న పార్లమెంట్ లో కూడా జై పాలస్తీన్ అన్నారు కదా, ఇలా ప్రతి చోట విదేశస్తుల జెండాలు ఎందుకు మన భారతదేశంలో ఎగరేస్తున్నారు? ఎందుకు మన భారతదేశంలో ఉంటూ విదేశస్తులకి మద్దతు పలికినప్పుడు వాళ్ళు అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉండడం? ఇస్లాంలో మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి, మీరు ఏ దేశంలో ఉన్నా కానీ మీ యొక్క బాధ్యత, మీ యొక్క అంటే ఏమంటారంటే మీ ఫోకస్ అంతా కూడాను ముస్లిం ఉమ్మా పట్ల ఉండాలి. అంటే దేశాలకు అతీతంగా ముస్లింలు అందరూ కలిసి ఉండాలి. కాబట్టి ప్రపంచంలో ఏ ముస్లింకి ఏది వచ్చినా కానీ మిగతా దేశాల్లో ఉన్న ముస్లింలు అందరూ కూడా దాన్ని స్పందిస్తారు. కాబట్టి వాళ్ళ ఫస్ట్ ఫండమెంటల్ గా వాళ్ళ లాయల్టీ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎవరి అధీనంలో ఉంటారో అది వాళ్ళ ఖురాను, వాళ్ళ మతం నమ్మకం మీద ఆధారంగానే ఉంటారు. తర్వాతే మీ దేశము, మీ రాజ్యాంగం అన్ని వస్తాయి, మీ చట్టాలన్నీ కూడా. కాబట్టి మెజారిటీ అంటే నేను అందరినీ అనట్లేదు, వాళ్ళ భావజాలం ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి వాళ్ళ భావజాలం ఎలా ఉంటుందని చెప్తున్నాను. మనకు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి మనకు ముస్లింలు మన దేశంలో ఉన్నారు, భారతరత్న ఆయన. అలాగే మనం చూస్తే కనుక మనకు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు. ఇలా చాలా మంది అద్భుతమైనటువంటి ముస్లింస్ ఉన్నారు మన దేశంలో, లేకపోలేదు మనకు. కాబట్టి అందరి ముస్లింస్ అనడానికి వీల్లేదు. ఇటువంటి చర్యలు చేసే వాళ్ళ గురించి వాళ్ళకి ఏంటంటే, మాకు ఈ దేశము, ఈ దేశం చట్టాలు, ఈ రాజ్యాంగము దీంతో సంబంధం లేదు, మేము ముస్లిం ఉమ్మాకి చెందినటువంటి వాళ్ళము. కాబట్టి పాలస్తీనాలో గొడవ అవుతుంటే కనుక అది మాకు జరిగినట్టు గొడవగా మేము భావిస్తాము. ఇది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదమ్మా. ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం అన్ని దేశాలు ఫేస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ గాంధీ గారు చేసినటువంటి ఖిలాఫత్ ఉద్యమం కూడా ఇదే. అక్కడెక్కడో ఖలీఫ్ అన్నటువంటి వ్యక్తి, కమాల్ అటాటుర్క్ అన్న వ్యక్తి వచ్చి ఆ ఖలీఫత్ ని తీసేసి అతను ఒక మోడర్న్ టర్కీగా తయారు చేసే ప్రయత్నం అతను చేస్తుంటే, బ్రిటిష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అదంతా కూడా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఖలీఫ్ ని మళ్ళీ తీసుకురావాలి అన్న ఉద్యమం భారతదేశంలో జరిగింది. కానీ మన టెక్స్ట్ బుక్స్ ఏం చెప్తారు, ఖిలాఫత్ మూవ్మెంట్ ని మన స్వతంత్ర పోరాటంలో భాగంగా చూపిస్తారు. అది భారతదేశానికి సంబంధించినటువంటి పోరాటం కానే కాదు. టర్కీలో ఉన్నటువంటి ఖలీఫ్ ని మళ్ళీ పునఃస్థాపించాలని ఉద్యమం ఇక్కడ ముస్లింస్ చేశారు. వాళ్ళకి మీకేం సంబంధం, మీరు భారతదేశంలో ఉన్నారు ముస్లింస్ కదా. ఉమ్మా, ముస్లిం ఉమ్మా. వాళ్ళ దీంట్లో రెండే దేశాలు ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే మనకు దారుల్ ఇస్లాం, అంటే ఇస్లాం ఎక్కడ ప్రభావం ఉందో, ఇస్లాం రాజ్యం ఎక్కడ ఉందో దాని పేరు దారుల్ ఇస్లాం అంటారు. దారుల్ హర్బ్, ఇది కానిదంతా దారుల్ హర్బ్ అంటే యుద్ధ భూమి. మీద అంతా కూడా అంటే ఇస్లాం లేని దేశాలని యుద్ధ భూమి. సింపుల్. యూరప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, చైనా, అమెరికా ఏమైనా కావచ్చు, ఇస్లాం ప్రభుత్వం లేని ప్రాంతాలన్నీ కూడా యుద్ధ భూములు. ఇది వాళ్ళ సింపుల్ కాన్సెప్ట్. అలాగే గజ్వాయే హింద్ అనే కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. అంటే ఇస్లామిక్ శక్తి వచ్చి భారతదేశాన్ని కబ్జా చేసుకొని ఇక్కడ మొత్తం ఆలయాలను ధ్వంసం చేసి మొత్తం దీన్ని ఇస్లామీకరణ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన.
ఇటువంటి ఆలోచనలు మనకు సరిహద్దులకు అతీతంగా, మీ చట్టాలకు అతీతంగా మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది భావజాలంలో వాళ్ళ మనసులో ఉన్నది. ఒక అతను కేరళ నుంచి వెళ్ళినటువంటి ముస్లిం, అతను ఐసిస్ లో చేరాడు, సిరియాలో చేరి, సిరియా ఇరాక్ లో అతను అక్కడి నుంచి మలయాళంలో అతను ఆడియోస్ అనేది రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ముస్లిం అయ్యండి, సిగ్గు లేదా, నువ్వు కాఫీలతో పాటు పనిచేస్తున్నావు, కాఫీలతో పాటు జీవిస్తున్నావు, నేను ఇక్కడ షహీద్ అయిపోతాను, యుద్ధమైన చనిపోతే నాకేం పర్వాలేదు, నేను అల్లా దగ్గరికి వెళ్తాను, నేను జన్నత్కి వెళ్తాను, మీరు ఏ విధంగా మీ దగ్గర ఏదో తోటి మీరు కాఫీలను చంపండి, వాళ్ళ ప్రసాదాలలో మీ విషం కలపండి, మీరు కార్లు స్కూటర్లు తీసుకెళ్లి వాళ్ళ మీద నడిపించేసి వాళ్ళని చంపండి, మీ దగ్గర ఏది ఉంటే కత్తి ఉంటే కత్తి, ఇదేంటి ఉంటే దాన్ని చంపండి, మీరు కాఫీలను ఎదుర్కోకపోతే మీరు ఎందుకు అసలు ముస్లింలే కాదు, మీకు సిగ్గుందా అంటూ తను వీడియో రిలీజ్ చేశాడు, ఆడియో రిలీజ్ చేశాడు. ఆఫ్ కోర్స్ అమెరికన్ ఆ వ్యక్తి చనిపోయాడు, అది వేరే విషయం. మలయాళీ, అతనికి ఉర్దూ కూడా రాదు, అరబిక్ రాదు, కానీ వెళ్ళిపోయాడు. అంటే అరబిక్ భాష తెలియకపోయినా కానీ కూడా వాళ్ళ లాయల్టీ ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మనకు ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకనే మనకు మీరు ఎక్కడ చూసినా, మీరు కాకినాడ గురించి చెప్పారు, హైదరాబాద్ తీసుకోండి, మీరు ఎక్కడ, వారణాసిలో కూడా ఇదే పరిస్థితి, మీరు ఎక్కడ, కేరళ, తమిళనాడు, దేశవ్యాప్తంగా వాళ్ళ ఆలోచన దృక్పథం ఇలాగే ఉంటుంది. వాళ్ళ మతం చెప్పింది అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆ మతంలో నిజంగా మతంలో ఇలా లేదు, చాలా శాంతియుతమైన మతం అని చెప్పే వాళ్ళని ఫస్ట్ నమ్మకూడదు. ఎందుకంటే మతంలో ఏం చెప్పారో వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు చెప్పేది నమ్మాలి. ఇక్కడ కాఫీలు బతకడానికి వీలు లేదు అని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళని నమ్మడం ఫస్ట్ నేర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు. మనం బెంగాల్ ఫైల్స్ చూసామంటే అర్థమవుతుంది. గాంధీ గారు ఏం చెప్పారు, మేము చెప్తుంటే కదా, సరే మీరు వాళ్ళ మీద చేయెత్తకండి, మీరు చనిపోండి, ఏం పర్వాలేదు, వాళ్ళు మిమ్మల్ని రేప్ చేస్తే కనుక పోతే పోయింది, అయితే ఏం కాదు, కానీ మీరు వాళ్ళని రెసిస్ట్ చేయకండి. ఇది ఆయన శాంతి మంత్రం. అంటే అంతటి మహానుభావుడు కూడా చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే, వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. వ్యక్తి ధర్మం వేరే ఉంటుంది, రాష్ట్ర ధర్మం వేరే ఉంటుంది. చాణక్యుడు వ్యక్తి, ఆయనేమో బ్రాహ్మణుడు, ఆయనేమో శాకాహారి, మాంసం తినేవాడు కాదు, కానీ మొత్తం కొన్ని లక్షల మందిని ఆయన ఊచకోత కోసి ఒక అఖండ భారతాన్ని స్థాపించాడు. ఎంతో వైలెన్స్ చేశాడు. రాణి రుద్రమదేవి, ఆవిడ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని, వీరభద్రారెడ్డిని పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి నేను కావాలని అనుకున్నాడు అతను, భర్తను కూడా చూసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసింది. కానీ ఇంట్లో భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది ఆవిడ. అంటే ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది, కానీ ఆ దేశపు రాజుగా, రాణిగా ఆవిడ భర్తను కూడా పక్కన పెట్టేసింది. అంటే వ్యక్తిగతమైన ధర్మం వేరే, రాష్ట్ర ధర్మం వేరే. ఈ తేడా తెలిసినటువంటి మహానుభావురాలు ఆవిడ, రాణి రుద్రమదేవి. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ముందు తీసుకున్నామంటే, శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అదే, మనకు మహాభారత యుద్ధంలో అదే చేశాడు. మనకు భీష్మ పితామహుడు వస్తువుగా, అష్టవస్తువుల్లో ఒకటిగా యుద్ధం చేయడం మొదలు పెట్టేసరికి మనకు తెలుసు కదా, సుదర్శన చక్రం తీసుకొని ఆయన మీదకి వెళ్తాడు. సుదర్శనం అనేది మంచి దర్శనం ఇచ్చాడు ఆయనకి. భీష్ముడికి అప్పుడు అర్థమైంది, నా జీవితంలో నేను అన్ని తప్పులే చేశానని అర్థమైంది. భీష్ముడు కూడా శపథం పట్టాడు, ఏమని, నేను వివాహం చేసుకోని అని శపథం చేశాడు. ఆయన సవతి తల్లి సత్యవతి, నాయన ఈ దేశానికి వారసుడు లేడు, నువ్వు పెళ్లి చేసుకో, అంబని పెళ్లి చేసుకో, లేదా ఇద్దరిని అంబికని పెళ్లి చేసుకో, లేదా నీ ఎవరు కావాలంటే పెళ్లి చేసుకో, వారసుడు నీవయ్యా అని అడిగితే, నేను శపథం చేశాను, నేను పెళ్లి చేసుకోని అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అక్కడ, ఏం చూపించాడు అక్కడ, నేను కూడా శపథం చేశాను, శపథం తీసుకున్నాను, నేను ఆయుధం పట్టనని, కానీ ధర్మాన్ని పరిరక్షించడానికి నా వ్యక్తిగతమైన అవమానమైన భరిస్తాను, నేను ధర్మాన్ని కాపాడడానికి వెళ్తాను. అర్జునుడు ఫెయిల్ అయ్యాడు, అర్జునుడు నేను చంపడానికి తాత అని ఇప్పుడు కూడా ఉన్నాడు, కాబట్టి నేను చంపడానికి వస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే వ్యక్తిగతమైన ధర్మానికంటే రాష్ట్ర ధర్మం పెద్దది అని ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాయి. అయినా గాంధీ గారు చేసిన తప్పిదం ఏంటో మనకు ఇప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి స్వలాభాలు ఒక ఎత్తు అయితే, రాష్ట్రహితము, తర్వాత మన ధర్మాన్ని పరిరక్షించడం అనేది చాలా కీలకమైంది. ఈ శక్తులు ఉంటాయి. గతంలో మనకు కృతయుగంలో కూడా రాక్షసులు ఉండేవాళ్ళు. ఏ యుగంలో రాక్షసులు లేరు? ఇప్పుడు కూడా ఉన్నారు, అంతే, వాళ్ళు ఉంటారు. రాక్షసీ శక్తులు, ఆసురీ శక్తులు ఉంటాయి. అది మతపరంగా కావచ్చు, లేదా సమాజంలో ఒక విధమైనటువంటి క్రూరత్వం ఉన్నటువంటి వాడు కావచ్చు, ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు నేపాల్ అందరూ హిందువులే కదా, వాళ్ళందరూ మళ్ళీ వీధుల్లో పడేసి ఎలా కొట్టి చంపుతున్నారో చూస్తున్నాం కదా మనం. కాబట్టి శక్తి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి మనకి దైవ శక్తి కావాలి, మనలో క్షాత్రం ఉండాలి. ధర్మం కోసం పోరాటం చేసేటువంటి ధార్మికమైన క్షాత్రం మనలో ఉండాలి. క్షాత్రం అంటే ప్రతి ఒక్కరు కత్తి తీసుకొని వీధిలో వెళ్ళమని చెప్పడం కాదు. క్షాత్రం చాలా విధంగా ఉంటుంది. బౌద్ధిక క్షాత్రం ఉండొచ్చు,
లేదా ఇంకా ఇతరత్ర అంశాల్లో మనం ముందు వెళ్ళినటువంటి వ్యక్తులను సమర్థించేటువంటి పరిస్థితి రావచ్చు. మనం ఎన్నో చేయొచ్చు. మనం పిఐఎల్, మనం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనకు వ్యతిరేకంగా పెటిషన్ వేయొచ్చు, లేదా మనం కేసులు తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా క్షాత్రమే. క్షాత్రం అంటే కత్తి పట్టుకోవడమే కాదు, ఎన్నో విధాలుగా మన ధర్మాన్ని పరిరక్షించుకునే పరిస్థితి మనకు కావాలి. కాబట్టి మనం మళ్ళీ చెప్పాల్సింది అదే, మనం భక్తుల నుంచి హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం. భక్తులుగానే ఉన్నామండి. అందుకే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు గాంధీ గారు ఏదైతే వ్యక్తిగతంగా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే వ్యక్తిగతంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేయడానికి కూడా, చెప్పాలి అంటే లిటరల్ గా హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధపడిపోతున్నారు వ్యక్తిగత కోసం అండి. దాన్ని ఏం చేయలేము, మార్పు వస్తే తప్ప. ప్రతి ఒక్కరు మనం చేయగలిగింది, మీ ఛానల్ కి మంచి ఇది ఆడియన్స్ ఉన్నారు, మీకు వినేటువంటి విజ్ఞులు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం అపీల్ చేయగలం, వాళ్ళని కోరుకోగలం అంతే. ఇలా చేయండి రానైనా చెప్పగలం, అంతకుమించి మనం ఏం చేయలేం. సో నాకు తోచినట్టు, నాకు ఉన్న పరిధిలో, నాకు ఉన్నటువంటి చిన్న శక్తితోటి నేను చేయగలిగి నేను చేస్తున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ గత సంవత్సరం 300 మంది యాత్రికులను తీసుకెళ్ళాను. దాంట్లో ఒక 50 మంది పైబడి వేద పండితులను తీసుకెళ్ళి కాశ్మీర్కి వెళ్ళాను. కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్రాంతాల్లోకి వెళ్ళి హోమాలు చేసి వచ్చాను. అక్కడ షోపియాన్ ప్రతి వారము అక్కడ ఏదో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. షోపియాన్, అక్కడ షోపియాన్ లో కపాలమోచన్ అని ఒక ఆలయంలోకి వెళ్ళి, అక్కడ సెక్యూరిటీ కూడా లేదు, దాన్ని కాపాడడానికి ఎవరూ లేరు. అక్కడ బిఎస్ఎఫ్, తర్వాత మన రాష్ట్రీయ రైఫిల్స్ ఎవరు లేరు, అక్కడ ఓపెన్ గా ఉంటుంది అది. అక్కడ అక్కడికి వెళ్ళి మేము హోమం చేసి వచ్చాం, చండీ యాగం చేసాం. దాంట్లో సంకల్పం ఇవే, మన దేశాన్ని పరిరక్షిస్తున్న సైనికులకు రక్షణ ఉండాలి, మన అఖండ భారతం మళ్ళీ పునర్స్థాపించబడాలి, మన సనాతన ధర్మాన్ని యొక్క పునర్వైభవం, కీర్తి ఇక్కడ మళ్ళీ విరాజిల్లాలి. ఇవే భగవంతుని ప్రార్థించి వచ్చాం. సరే, భగవంతుడు ఎలా స్పందిస్తాడు మన చేతిలో లేదు, కానీ కోరడం మన ధర్మం కదా, అది చేద్దాం. ఇది నా పరిధిలో నేను చేయగలిగింది చిన్న విషయం ఏదో నేను చేస్తున్నా. కానీ మన సమాజం, హైందవ సమాజం అంతా కూడా ఒక్కసారి లేచి పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన ఎందుకు స్పందించాడు. కాబట్టి అది మనం చేస్తాం. తప్పకుండా అండి. ఇంకొక ప్రశ్న అండి, అమెరికా వాళ్ళు మన భారతదేశం మీద టారిఫ్స్ విధించారు కదండి, 20% నుంచి 50% వరకు. అసలు దాని ప్రభావం అది ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఇది ఏమైనా సానుకూలంగా ఏమైనా వస్తుందా? అమెరికా అన్నది ఒక క్షీణిస్తున్నటువంటి శక్తి. వాళ్ళు ఇంతవరకు ఒక దౌర్జన్యంగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయిస్తూ ప్రపంచాన్ని శాసిస్తూ వచ్చారు. గతంలో వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఉండేది, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ వాళ్ళకు ఛాలెంజ్ ఉండేది. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఈ రోజు వాళ్ళు ప్రపంచంలో ఏకైక శక్తిగా నిలిచిపోయారు. వాళ్ళని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దాంతో వాళ్ళు ఆ అహంకారపూరితమైనటువంటి ఆలోచన దృక్పథం ఇప్పటిదాకా మార్చుకోలేదు. ఇప్పుడు మన మీద టారిఫ్లు వేస్తే నష్టపోయేది ఎవరు? సరే, మనకు కొన్ని ఇండస్ట్రీస్ మనకు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కానీ మన ప్రపంచంలోనే 2% మన వాణిజ్యం ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో భారతదేశం 2% మాత్రమే. దాంట్లో కూడా మనం అమెరికాతో ట్రేడ్ చేసేది చాలా తక్కువ. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక, ప్లస్ దాంట్లో ఆల్రెడీ కొన్ని వర్టికల్స్ కి ఎగ్జంప్షన్ ఇచ్చాడు ఆయన. మనకు చమురు, మనకు పెట్రోల్ ప్రొడక్ట్స్ కి ఇది 50% వర్తించదు. 2, మన టెక్నాలజీ, ఐటీ పరంగా మనం అక్కడ సప్లై చేసేవి సర్వీసెస్ కానీ లేదా కాంపనెంట్స్ కానీ దాని మీద వర్తించదు. 3, మన ఫార్మాస్యూటికల్స్ మీద ఈ 50% వర్తించదు. సో ఈ సెక్టర్స్ అన్నిటికీ ఏం ఇంపాక్ట్ అవ్వలేదు. ఇంపాక్ట్ అయినవి 2-3 సెక్టర్లు మాత్రమే. ఒకటి టెక్స్టైల్స్, బట్టలకు సంబంధించి ఎఫెక్ట్ అయింది. టెక్స్టైల్స్, లెదర్ అంటే చెప్పులు ఇవన్నీ కుట్టేటువంటి మన ఏవైతే బ్యాగ్స్, లెదర్ ఇండస్ట్రీ ఉంటుందో అది ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మన ఇవి ఫర్నిచర్ ఇండస్ట్రీ దెబ్బతింది. 3వది అంటే ఎక్స్పోర్ట్ మాత్రమే. 3వది మనకు ష్రింప్స్, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ ప్రాన్ చాలా ఫేమస్ కదా, ప్రాన్స్ కి సంబంధించి కూడా కొంత దెబ్బతింది. వీళ్ళ ఎక్స్పోర్ట్ ఎంత తిప్పి కొడితే $6-7 బిలియన్ మాత్రమే మనం ష్రింప్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ముక్క మనం ప్రపంచంలో ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి క్రమేపీ 5-6 నెలల్లో తట్టుకునే శక్తి మన దేశంలో ఉంది. మనం అమెరికా మీద అంత డిపెండ్ అయ్యి లేము. కాబట్టి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 2వది, ఈ టారిఫ్లు ఎవరు పే చేస్తున్నారు? వాళ్ళ ప్రజలే పే చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ₹100 ఆ దేశంలో పంపించామంటే దానికి ₹50 ఆ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి అక్కడ ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు దాన్ని ₹150 ప్లస్ వాళ్ళ ప్రాఫిట్ వేసుకొని లోపల అమ్ముకోవాలి. వాళ్ళు ఈ అడిషనల్ ₹50 వాళ్ళ దేశ ప్రజలే దాన్ని సఫర్ అవుతున్నారు. సో ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ ప్రెసిడెంట్ ఇటువంటి పనులు చేస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఆ దేశ క్షీణ దశ ఏదైతే ఉందో ఇంకొంత యాక్సిలరేట్ చేసి ఫస్ట్ ఇయర్ లో వెళ్తుంది, ఇప్పుడు సెకండ్ ఇయర్ కి తీసుకెళ్ళాడు ఆయన. కాబట్టి ఆ దేశం నాశనం అవుతుంటే మనం ఏం చేయగలం?
మనకు పెద్ద ఒక సామెత ఉంది, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే, మీ శత్రువు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి, వాడిని ఆత్మహత్య చేసుకోవడం వదిలేయండి అని మనకు సామెత ఉంది. కాబట్టి ఆ పరిస్థితి మనం ఏం చేయగలం? ఏం చేయలేం. ఈ రోజు ఎందుకు సడన్ గా మోదీ గారు చాలా గొప్ప, నాకు మిత్రుడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఆయన చెప్పిందన్నీ బెడిసికొట్టినాయి, ఏం పని చేయట్లేదు. మనం నిలబడ్డాం, మోదీ గారు ధీటుగా నిలబడ్డారు. నాకు వ్యక్తిగతంగా దెబ్బలు తగిలినా కానీ కూడా నేను మన రైతులు, మన పాల ఉత్పత్తి చేసేటువంటి వాళ్లకు, తర్వాత మన మత్స్యకారులకు ఎటువంటి హాని జరగకుండా నేను ఒక గోడలో నిలబడతాను అని మోదీ గారు చెప్పారు. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు మనకు ఎటువంటి ప్రభావం చూపించలేదు. దెబ్బ తగిలింది, మనకి తట్టుకునే శక్తి మన దగ్గర ఉన్నది. కాబట్టే మనం ఈ రోజు డొనాల్డ్ ట్రంపే తల ఒగ్గవలసిన పరిస్థితి. ఆయన కూడా ఏంటి, ఆయన అహంకారం ఆల్రెడీ చెప్పేశాడు, భారతదేశానికి ఇది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇంకా ఆయన అహంకారం తగ్గించడానికి ఏం చేయాలి? మోదీ గారు ఏదో దాసోహం అంటే, చూడు నేను మోదీని వంచాను చూడని గొప్పగా చెప్పుకోవాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు, అది జరగట్లేదు. కాబట్టి ఏదో విధంగా తగ్గించే దిశగా మళ్ళీ చిన్నగా పావులు కలుపుతున్నాడు. చర్చలు చేస్తున్నాము భారతదేశంతో, మోదీ నా మిత్రుడు, ఇవన్నీ ఎందుకు మొదలు పెట్టాడంటే ఆయనకు మర్యాదాస్పదంగా తప్పించుకునేటువంటి ఒక భూమిగా తయారు చేసుకుంటున్నాడు. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రష్యాని చమురు కొంటున్నందుకు మన మీద 25% సుంకాలు అడిషనల్ గా వేస్తే గనక, మరి అంతకంటే ఎక్కువ కొంటున్నటువంటి చైనా మీద ఎందుకు వేయలేదు? రమారమి మనం ఎంత కొంటున్నామో అంత కొద్ది తక్కువ, కొంచెం తక్కువగా టర్కీ కొంటోంది, మరి టర్కీ మీద ఎందుకు వేయలేదు? సో అందుకని రష్యాకి చమురుకు వ్యతిరేకంగా కానే కాదు, అతను ఏం ఆర్డర్ ఇవ్వవలసింది, రష్యా నుంచి ఎవరెవరు చమురు కొంటున్నారో వాళ్ళందరి మీద 25% వర్తిస్తుంది అని అంటే అది వేరే విషయం. అలా కాదే, భారతదేశం మీద వేశాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, ఈ దేశాలన్నీ కూడాను మా దగ్గర నుంచి తక్కువ కొంటున్నారు, మా దేశానికి ఎక్కువ అమ్ముతున్నారు, దానివల్ల మాకు ట్రేడ్ గ్యాప్ చాలా ఉంది, కాబట్టి దాన్ని తగ్గించే దిశగా నేను వేస్తున్నాను అని చెప్పి ఒక నెరేటివ్ ఇచ్చాడు, ఒక లాజిక్ ఇచ్చాడు. ఆ లాజిక్ చూస్తే మరి బ్రెజిల్ మీద 50% ఎందుకు వేశాడు ఆయన? బ్రెజిల్ ఉల్టా, బ్రెజిల్ అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కుంటుంది, బ్రెజిల్ నుంచి అమెరికాకి వెళ్ళే చాలా తక్కువ. మరి అటువంటి దేశం మీద ఎందుకు వేశాడు ఆయన? ఎందుకంటే అక్కడ జే బోల్సనారో అని చెప్పేసి ఒక రైట్ వింగర్ ఉన్నాడు, ఆ గత ప్రధానమంత్రి, అతని మీద కేసులు నడుస్తున్నాయి. అతని మీద కేసులు మీరు విత్డ్రా చేయండి, లేకపోతే మీద అడిషనల్ టారిఫ్ వేస్తానని 25% టారిఫ్ వేశాడు. వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ కోర్ట్స్, ఆ దేశంలో ఒక సావరెన్ దేశం, అది సర్వస్వతంత్రమైన దేశం, కోర్టులో ఇండిపెండెంట్ కోర్ట్స్ అవి నిర్ణయిస్తాయి అతను తప్పు చేశాడా చేయలేదా. నువ్వు ఎవరు నిర్ణయించడానికి బయట నుంచి వచ్చి? కాబట్టి అటువంటి నియంతృత్వ భావన ఈరోజు అమెరికాలో చాలా ఉంది. కానీ క్రమేపీ వాళ్ళ శక్తి క్షీణిస్తున్నది. అంటే వాళ్ళ శక్తి కంటే కూడా మిగతా దేశాల శక్తి పుంజుకుంటున్నాయి. ఈరోజు చైనా వచ్చి కూర్చుంది. 20-25 సంవత్సరాల క్రితం మీరు చూసారంటే అమ్మా, టాప్ 5-6 దేశాల్లో అమెరికా కూటమికి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. అమెరికా ఉండేది, యూకే ఉండేది, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తర్వాత మనకు ఇటలీ, ఇటువంటి దేశాలు ఉండేవి. ఆ టీంలోకి చైనా వచ్చి కూర్చుంది. చైనాని తీసుకురావడానికి కూడా అమెరికానే కారణం. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు అన్ని కూడా చైనాకి షిఫ్ట్ చేశారు, టెక్నాలజీ ఇచ్చారు వాళ్ళకి. లేకపోతే వాళ్ళు టెక్నాలజీ లేదు చైనాలో, వాళ్ళకి టెక్నాలజీ ఇచ్చి ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళని చేసింది అమెరికాని. చైనా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది అని అనుకున్నారు. వీళ్ళు చెప్పు చేతుల్లో లేకపోయేసరికి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ కూటమిలో ఒక ముసలం వచ్చి కూర్చుంది, ఇంకొక శక్తి వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశం వచ్చి కూర్చుంటే వాళ్ళు తట్టుకోగలరా? కాబట్టి భారతదేశాన్ని ఏదో విధంగా నియంత్రించి ఇప్పుడే కంట్రోల్ చేయాలి. మనం 3వ స్థానం 2వ స్థానానికి వెళ్ళిపోతే కనుక వాళ్ళ కంట్రోల్ లేకపోతే వాళ్ళు ఎలా సహించగలరు? కాబట్టి ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేయడం మొదలు పెడతాం. మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మతపరంగా వీళ్ళు ఇంటాలరెంట్ అని, లేదా ఇక్కడ డెమోక్రసీ లేదని, ఇటువంటి కొత్త కొత్త పదాలను సృష్టిస్తారు. డెమోక్రసీ అంటేనే ప్రజలు ఎక్కువ శాతం ఎవరికి ఓటేసి గెలిపిస్తారో వాళ్ళు రాజ్యం వెళ్ళడం అనేది డెమోక్రసీ. అది ఆ పరిభాష వాళ్ళు చెప్పింది, అది వెస్ట్ ఇచ్చిన డెఫినేషన్. 3 దఫాలు మన ప్రజలు మోదీ గారిని అదే పనిగా వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది భారతదేశంలో డెమోక్రసీ కాదుట, ఇది మెజారిటేరియన్ ఆటోక్రసీ, కొత్త పేరు తీసుకొచ్చారు. మెజారిటేరియన్ ఆటోక్రసీ అంటే వాళ్ళ దేశంలో డెమోక్రసీ, వాళ్ళ దేశంలో అపోజిషన్ పార్టీలను జైల్లో పెట్టి వాళ్ళ పార్టీలను బ్యాన్ చేసినా అది డెమోక్రసీ. కానీ మన దేశంలో మోదీ గారికి సంబంధమే లేదు. రాహుల్ గాంధీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కానీ, రాహుల్ గాంధీ సస్పెండ్ చేయడం కానీ మోదీ గారికి సంబంధమే లేదు, కోర్టులు నిర్ణయించినాయి. కానీ మోదీని అంతా. సో డెమోక్రసీ అని వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి దేశాల్లో అద్భుతమైన డెమోక్రసీ. పాకిస్తాన్ లో షహబాజ్ షరీఫ్ గెలిచినందుకు అభినందన తెలిపింది అమెరికా. అక్కడ ఆర్మీ నిర్ణయిస్తేనే ఎవడని గెలుస్తాడు, కానీ పెద్ద గొప్ప డెమోక్రసీ, రైట్? అందుకని ఈ డెమోక్రసీ పదం అన్నది వాళ్ళు ఒక అస్త్రంగా వాడుకుంటారు. సోషలిజం, సెక్యులరిజం ఇవన్నీ పదాలు అస్త్రంగా వాడుకుంటారు. నియంతృత్వపు దేశాన్ని
మనం ఎదుర్కోవాలంటే మోదీ గారు చేసిందే కరెక్ట్. ఇగ్నోర్ చేయడమే. ఇటువంటి దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తుల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే డొనాల్డ్ ట్రంప్కి ఏది అన్నిటికంటే ఎక్కువ బాధ కలుగుతుంది, ఆయన అహంకారానికి పెద్ద దెబ్బ ఎక్కడ తగులుతుందంటే ఆయన ఇగ్నోర్ చేసినప్పుడు తగులుతుంది. మీరు ఆయనకు వ్యతిరేకంగా మీరు టారిఫ్లు వేశారనుకోండి, ఆయన చాలా సంతోషిస్తాడు. అంటే ఆయన ఇంపార్టెంట్ అని ఆయన భావం ఉంటుంది. మీరు ఆయనకి సరెండర్ అయ్యి దాసోహం అంటే కనుక మిమ్మల్ని ఇంకా ఉంచే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు మెక్సికోని అదే చేస్తున్నాడు, యూరోప్ అదే చేశాడు. మీరు దాసోహం అనకుండా అతనికి వ్యతిరేకంగా మీరు యుద్ధం చేశారనుకోండి, ఆ యుద్ధం చేస్తే కూడా సంతోషిస్తాడు. నాకు దొరికాడు యుద్ధం చేయడానికి అని సంతోషిస్తాడు. రెండూ చేయకుండా అతను ఇగ్నోర్ చేస్తే తట్టుకోలేడు. మోదీ గారు అది చేస్తున్నారు. అందుకని మా అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. అంత పెద్ద శక్తిని హ్యాండిల్ చేయాలంటే మోదీ గారు చేసింది అమోఘం. దాని అతను తీసుకున్న నిర్ణయాలని పడి దారికి రావాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీద ఉంది, మన మీద లేదు. కాబట్టి వాళ్లకు విజ్ఞత ఉంటే మళ్ళీ ఆయనే తిరిగి వస్తాడు. రాలేదంటే కనుక అమెరికా సఫర్ అవుతుంది. మనం ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఈ 11 ఏళ్లలో మోదీ గారు చేసింది అసలు మన ప్రజలు తెలుసుకోవాలి. 2014లో మోదీ గారు వచ్చిన సమయానికి మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, దాంట్లో 75% 80% మనది అమెరికన్ డాలర్స్ లో ఉండేది. ఇప్పుడు 50% పడిపోయింది. అంటే 20-25% డాలర్ నుంచి మనం వైదొలిగాము ఆల్రెడీ. కాబట్టి మనకు రిస్క్ తగ్గించుకున్నాం. 2014లో మన ఆర్బీఐ దగ్గర రమారమి 450 టన్నుల బంగారం ఉండేది. అంటే 75 సంవత్సరాల మన దేశపు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితి నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో 450 టన్నులు మన ఆర్బీఐ సంపాదించుకోగలిగింది. ఈ 11 సంవత్సరాలు దాన్ని డబుల్ చేశారు మోదీ గారు. ఇది ఆల్మోస్ట్ 900 టన్నులు ఉంది మన దగ్గర. అంటే బంగారం పెంచుకోవడము, డాలర్ని తగ్గించడము, దీంతో క్రమేపీ రిస్కులు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక్కటేసారి మారిస్తే కనుక వాళ్ళకు ఏదో డౌట్ వచ్చి మన మీద ఏదైనా చర్యలు చేయొచ్చు. క్రమేపీ చేస్తున్నారు. ప్రతి నెల 8-9 టన్నులు కొంటున్నారు బంగారం. తర్వాత డాలర్ని మెల్లిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల్లో అమెరికా నుంచి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పెద్ద శక్తి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళతో మైత్రి ఉన్నంత వరకు మనకు పర్వాలేదు, మన ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ వాళ్ళు మనల్ని శాసించి మనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని వాడడానికి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తి మరి లేకుండా మనం చూసుకుంటాం. కాబట్టి చూద్దాం వాళ్ళు అమెరికా ఏం చేస్తుందో చూద్దాం. చివరిగా చిన్న ప్రశ్న అండి, మొన్న ఆస్ట్రేలియాలో కూడా గొడవైంది కదండి, భారతీయులు వెళ్ళిపోవాలి, ఇక్కడికి చాలా మంది భారతీయులు ఉన్నారు అని చెప్పి అక్కడ ఆస్ట్రేలియాలో గొడవ పెట్టారు. అంతకు ముందేమో అమెరికాలో కూడా అసలు వెళ్ళిపోవాలి భారతీయులు ఏంటి పరాయి దేశస్తులు వెళ్ళిపోవాలని చెప్పి గొడవ పెట్టారు. నిజంగా భారతీయులు వెళ్ళిపోవాలని చెప్పి ప్రతి దేశం వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న భారతీయులను పంపించేశారు అంటే భారతదేశంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పించగలమా? అప్పుడు మన భారతదేశం ఎలా ఉంటుంది? ఈ ప్రభావం మిగతా దేశాల మీద ఎలా ఉంటుంది చెప్పగలరా? అమ్మా, మనకు యాంగస్ మాడిసన్ అని చెప్పేసి ఒక ఎకానమిస్ట్, ఈయనని యునైటెడ్ నేషన్స్ అతన్ని అపాయింట్ చేసి గత 2000 సంవత్సరాలలో ప్రపంచ ఎకానమీ ఎలా ఉండేది, జీడిపి ఏ దేశానికి ఎలా ఉండేది అని రీసెర్చ్ చేసి ప్రజెంట్ చేయమని చెప్పారు. చెప్తే ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటంటే 2000 సంవత్సరాలలో 1600 సంవత్సరాల వరకు భారతదేశ ఎకానమీ నంబర్ 1 ఉండేది. రమారమి 32-35% దాకా మనం ఉండేవాడు. ఒక 100 సంవత్సరాలు బహుశా చైనా మనల్ని దాటి ఉండొచ్చు, మళ్ళీ దాని తర్వాత 100 సంవత్సరాలు మనం టేక్ ఓవర్ చేసాం. 1600 అంటే అంతవరకు ఇస్లామిక్ రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ, ఢిల్లీ సల్తనతి ఉన్నా కానీ కూడా అప్పటికి కొంచెం క్షీణదశ పట్టింది. అందుకనే చైనా కంటే కొంచెం తగ్గాము. కానీ రమారమి 1 or 2 స్థానంలో, మోస్ట్లీ 1 లేదా 2nd స్థానంలో ఉన్నాము. మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత పతనం ఇంకా మన తీవ్ర స్థాయిలో మనం కిందకి వెళ్ళిపోయాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ప్రపంచంలో 25% జీడిపి మన దేశంలో ఉంది, 25. అందుకనే సోనేకి జడియా దీన్ని లూట్ చేయడానికి ఇంతమంది వచ్చారు. అలెగ్జాండర్ దగ్గర నుంచి తీసుకొని తురుష్కులు, మనకు పహలవులు, మనకు ఈ ఇరానియన్స్, పర్షియన్స్, తర్వాత యూరోపియన్స్, వీళ్ళందరూ ఈ దేశాన్ని లూట్ చేయడానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇక్కడ అంత సంపత్తి ఉంది. రమారమి 800 సంవత్సరాలు ఈ దేశాన్ని లూట్ చేసిన తర్వాత ఈ రోజు మన స్త్రీమూర్తులు, మన మాతృమూర్తుల మెడల్లో ఉన్నటువంటి నగలు, ఇవి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటి 8800 టన్నుల బంగారానికి 3 రెట్లు ఉందమ్మా. 25,000 టన్నులు మన మహిళల దగ్గర ఉంది. మన ఆలయాలు తిరుపతి, తిరుమల కానీ, లేదా మనం వైష్ణోదేవి కానీ, మనం ఇతరత్ర మనకు ఉన్నటువంటి తిరువనంతపురం కానీ, ఈ ఆలయాల్లో ఉన్నటువంటి కూడా మనం యాడ్ చేసి చూసామంటే 50,000 టన్నులు 800 సంవత్సరాలు లూట్ చేసిన తర్వాత ఉన్నటువంటి సంపద మనది. కాబట్టి భారతదేశాన్ని విస్మరిస్తే ఆ దేశాలు కూడా పుట్టుకత్తులు లేవు.
ఈ మన దేశంలో దోచుకున్నటువంటి ఈ సంపదతోటే ఈ రోజు యూరోప్ అంత భవ్యంగా ఉండింది. ఆ సైకిల్ అయిపోయింది. 100 సంవత్సరాల సైకిల్ మన దగ్గర నుంచి లూట్ చేసింది అయిపోయింది వాడి దగ్గర. అందుకనే ఈ రోజు యూకే మనకంటే ఎందుకు కింద పడిపోయింది. మన దగ్గర నుంచి లూట్ చేసిన తర్వాత బతికారు. ఇప్పటికి కూడా మనకు అమెరికాలో ఉన్నటువంటి బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే పెద్ద పెద్ద మిలియనీర్స్ వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం భారతీయుల దగ్గర నుంచి వచ్చింది. 65 బిలియనీర్స్ తయారు చేసిన భారతదేశం. కాబట్టి ఆ దేశంలో పెట్టుబడి రావాలన్నా టెక్నాలజీ పరంగా అంతటి విజ్ఞత ఉన్నవాళ్ళు మనవాళ్ళే. కానీ ఈ రేసిస్ట్ భావజాలం ఆ తెల్ల జాతిలో చాలా తీవ్రంగా చాలా డీప్ గా ఉన్నది. కాబట్టి తెల్ల జాతి కానటువంటి వాళ్ళందరి మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు. సరే, నల్ల జాతి వాళ్ళని అయితే బానిసలుగా ఉంచుకున్నారు చాలా కాలం. ఇప్పుడు కూడా వాళ్ళ బానిసత్వం తీసేసినా వాళ్ళ మనసులో భావజాలంలో మార్పులేం లేవు. నెక్స్ట్ టార్గెట్ మనం. ఎందుకంటే ఈ దేశాలన్నింటిలో పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క మనం ఇది రీజనాలిటీస్ చూసుకున్నామంటే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ఆ మూలాల నుంచి వచ్చిన వాళ్ళందరికంటే కూడా సంపన్నమైనటువంటి జీవితం వీళ్ళ దగ్గర ఉన్నది. అద్భుతమైనటువంటి వీళ్ళ దగ్గర విజ్ఞానం ఉన్నది. మోస్ట్ ఎడ్యుకేటెడ్ హైయెస్ట్ పెయిడ్ అందరూ కూడా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఇంకా మిగతాది జపాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వచ్చిన వాళ్ళందరూ దీనికంటే తక్కువ వాళ్ళే. అందుకని వాళ్ళకు అది తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళు చదవరు, చదివేటువంటి నైజం లేదు వాళ్ళకు. భారతీయులు చదువుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని భావిస్తున్నారు. అసలు వాళ్లే అక్కడ ఆక్రాంతలు. ఈ రోజు అక్కడ అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, న్యూజిలాండ్ లో కావచ్చు, కెనడాలో కావచ్చు, తెల్ల జాతి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్రమించుకొని అక్కడ నేటివ్స్ ని చంపేసి వీళ్ళు కబ్జా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి వెళ్ళవలసింది వాళ్ళు, భారతీయులు కాదు. భారతీయులు అక్కడ పుట్టి పెరిగినటువంటి భారతీయులను కూడా వీళ్ళు తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు తాతలో ఎవరో అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు పుడుతున్నటువంటి ఈ తరం వాళ్ళు అమెరికన్సే కదా. వాళ్ళు భారత మూలాల నుంచి వాళ్ళు ఎవరో పూర్వీకులు వచ్చి ఉండొచ్చు కనుక. కానీ ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళని కూడా మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అంటే మీరు వెళ్ళిపోవాలి, మీకు అధికారం లేదు అక్కడ. ఆదివాసీలను పేరు పెట్టారు, వాళ్ళకి మూలవాసీలను పేరు పెట్టారు, అబారిజినల్స్ అని పేరు పెట్టారు, రెడ్ ఇండియన్స్ కి, మావోరీస్ కి, వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఆ ఆదివాసీలు లేదా మూలవాసీలు అనేది మన దేశంలో వర్తించదు. మన దగ్గర ఎవరైతే మనం అడవుల్లో తర్వాత మనకు వన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులని ఆదివాసీలని ఈరోజు మనం అంటున్నామో, వాళ్ళు ఆదివాసీలు అయితే మిగతా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆక్రాంతల, విదేశాల నుంచి వచ్చిన ఆక్రాంతల. మనం అందరం ఆదివాసీలమే. మన పూర్వీకులందరూ ఈ దేశంలో ఈ గడ్డను పుట్టినటువంటి వాళ్ళని. మనకు ఆదివాసీ అన్న కాన్సెప్టే లేదు. మన దగ్గర ఏమున్నాయి? వనవాసి, గ్రామవాసి, పట్టణవాసి. ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టే ఉంటుంది. మహా చక్రవర్తులు కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళేవాళ్ళు. అడవుల్లో ఋషులు కూర్చొని తపస్సు చేసి మహా విజ్ఞానాన్ని తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి మనకు ఈ పరంపర అనేది నడిచింది మనకి. కాబట్టి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రేసిస్ట్ భావజాలం వల్ల ఒకవేళ వాళ్ళని కనుక మన దేశానికి పంపిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అద్భుతంగా మనం రాణించగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. కాకపోతే మన దేశంలో ఉన్నటువంటి పాలసీలు మనం కొంత మార్చుకోవాలి. మనము పాశ్చాత్య భావజాలం ఉన్నటువంటి ఈ సోషలిజము, ఈ కమ్యూనిజము, ఈ డెమోక్రసీ, ఇవన్నీ కూడాను మనం వాళ్ళిచ్చిన పరిభాష కాకుండా మనదైనటువంటి మన స్మృతులు, మన శాస్త్రాలు, మన సంస్కృతి, భారత సంస్కృతి ఆధారంగా మన సమాజాన్ని నడిపించుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆ భవ్య స్థితికి మనం వెళ్ళొచ్చు. యాంగస్ మ్యాడిసన్ చెప్పింది 2000 సంవత్సరాలు మాత్రమే. 2000 సంవత్సరాల కంటే 300-400 సంవత్సరాల ముందర చాణక్యుడు ఉండేవాడు. అప్పటిది ఎవరు ఇంకా అంచనా వేయలేదు. అప్పుడున్నటువంటి మన సంపద లెక్క పెట్టామంటే ప్రపంచంలో 50% మనదే ఉండేది. అంతటి అద్భుతమైనటువంటి సామ్రాజ్యం మన దగ్గర ఉండేది. అశోకుడు వచ్చేంత దాన్ని సర్వనాశనం చేశాడు. అశోకుని అందరూ మర్చిపోయారు. అశోక ద గ్రేట్ అని నిలబెట్టింది బ్రిటిష్ నిలబెట్టారు. ఆయన గ్రేట్ కాదు, పాడు కాదు. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. ఆ భవ్యమైనటువంటి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చాణక్యుడు ఆయన చేసినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలకి కంప్లీట్ గా విరుద్ధంగా సోషలిజం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అశోకుడు. సోషలిజం తీసుకురాగానే మన దేశం మొత్తం సర్వనాశనమైంది. ఈ రోజు దాకా మనం కోలుకోలేకపోయాం. కాబట్టి పాశ్చాత్య మనం పక్కన పెట్టి మనదైన మన భారతీయ ధర్మశాస్త్రాల ఆధారంగా మనకున్నటువంటి మన పెద్దలు చెప్పినటువంటి మన సంస్కృతి ఆధారంగా మన సమాజాన్ని, మన ఎకానమీని మనం ముందుకు తీసుకువెళ్తే కనుక వీళ్ళు కాదు కదా, ఎన్నో దేశాలకు మనం గురుత్వ స్థానం వహించగలిగిన శక్తి మనలో ఉంది. చాలా సంతోషం అండి. చివరిలో మీరు మాట్లాడారు చూసారా మన దేశం గురించి, అది చాలా బాగుందండి. నిజమండి అది. అంటే ఇప్పుడు మనం చాణక్య చక్రాన్ని ఉపయోగించాలన్నమాట, దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. తప్పకుండా ఆయన
శ్రీకృష్ణ పరమాత్ముడు అంత దేశభక్తుడు లేదని మనం అందరూ అంటాము. శ్రీకృష్ణుడు ఏ మనకు యుగంలో ఉన్నారో ఎప్పుడున్నారో మనకు అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేనివాళ్ళు లేరు. కానీ మన కళ్ళ ముందర చాణక్యుడు మించినటువంటి దేశభక్తుడు ఈ మన చరిత్రలో ఎవరు కనిపించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత చాణక్యుడే. చాణక్యుడు అంత దేశభక్తుడు ఇంకెవరూ లేరు. అందుకనే ఆయన చాణక్యుడిని పేరు పెట్టారు. విష్ణుగుప్త చాణక్యుడు, కౌటిల్యుడు మహా జ్ఞాని, మహా అద్భుతమైనటువంటి ఒక అఖండ భారతాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆయన. దేశాలకు అతీతంగా చూసినటువంటి, అంటే తనకు దేశాలంటే అప్పుడు చాలా ఉండేవి, 18 మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి. దీనికి అతీతంగా భారతాన్ని దర్శించినటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయన పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో దాంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, సమాజాన్ని చూసుకోవాలి, సమాజం టేక్ ఓవర్ చేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఇప్పుడు ముందుకు తీసుకొచ్చామంటే భారతదేశాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే నేను మీ పాడ్కాస్ట్ లో చెప్పాను, నేను మనకున్న దౌర్భాగ్యం అంటే ఢిల్లీ మన రాజధాని ఉండడమే చాలా దరిద్రం. మనకు ఢిల్లీ నుంచి మనం బయటకు ఆటోమేటిక్ గా మనం బాగుపడతాం. కానీ ఎవరు నమ్మరు కదండి, ఎవరు వినరు కూడా. మనం చెప్తాం, అది వింటారు లేదు. మన దేశంలో ఉన్నటువంటి మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అది చూద్దాం. మనం ఎంతో కాలం మనం అనుభవించాం. ఈ 70-80 ఏళ్ళు పెద్ద గొప్ప విషయం కాదు. దేశం 5,000-6,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్కృతి మనది. దాంట్లో 70,000 100 ఏళ్ళు విషయమే కాదు. నాకు త్రికరణ శుద్ధిగా నేను నమ్ముతున్నాను, ఢిల్లీ కొంతకాలం అయిన తర్వాత రాజధానిగా ఉండదు, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. దానికి కారణాలు చాలా కావచ్చు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనకు ఏ సామ్రాజ్యం కూడా మనకి, ఈవెన్ కాకతీయ సామ్రాజ్యం కావచ్చు, మొఘల్ సామ్రాజ్యం కావచ్చు, బ్రిటిష్ సామ్రాజ్యం కావచ్చు, వాటికి ఒక 100 ఏళ్ళు 200 300 ఏళ్ళ తర్వాత అన్ని పతనం చెందాల్సిందే. మార్పులు వస్తాయి. మన దేశంలో ఎన్నో రాజధానులు వచ్చాయి పోయే. ఢిల్లీ ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి. అక్కడి నుంచి మారిస్తే, ఎంత తొందరగా మారితే మనకు అంత మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సరే, కొంతకాలం మనం అనుభవించాలి, మన కర్మలో రాసి ఉంటే కనుక కొంత అనుభవిద్దాం, అంతకు మించి ఏం చేయలేం. కానీ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మాకు భవ్యమైన ఒక భారతదేశం కావాలి, సనాతన ధర్మం ఒక వైభవం మళ్ళీ రావాలి, మా శత్రువుల యొక్క నాశనం కావాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సుఖంతో ఉండాలి అని కోరుకోవాలి. అది రోజు మనం కోరుకుంటే కానీ ఎందుకు స్పందించాడు ఆయన? ఖచ్చితంగా చాలా సంతోషం అండి, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మళ్ళీ ఈసారి మనం పాడ్కాస్ట్ చేసినట్లయితే కౌటిల్యుడి అర్థశాస్త్రం మీద చెప్తాను. నేను ఈ మధ్యనే దాన్ని కాస్త చదివే ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తానండి ఈ మధ్యనే. అద్భుతం. నమస్కారం. నమస్తే. నమస్తే.